హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో మనం తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ నీకెలా తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నువ్వు మారవు, నేను ఎప్పుడూ చెప్పాను, ఇలాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి మా ఎన్నో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి, నన్ను భయపెట్టకు, డోంట్ స్కేర్ మీ. డోంట్ స్కేర్ మీ అంటే నన్ను భయపెట్టకు అని చెప్తుంటాం కదా, అలాంటప్పుడు యూస్ చేయొచ్చు. నేను ఎప్పుడు చెప్పాను అని అడుగుతుంటాం కదా, దాని ఇంగ్లీష్లో వెన్ డిడ్ ఐ సే. వెన్ డిడ్ ఐ సే అంటే నేను ఎప్పుడు చెప్పాను. నేనేమి చేయలేను, ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ అంటే నేనేమి చేయలేను అని. అలాగే నువ్వు మారవు అని అంటూ ఉంటాం కదా, దాని ఇంగ్లీష్లో యూ విల్ నాట్ చేంజ్. యూ విల్ నాట్ చేంజ్ అంటే నువ్వు మారవు. నా బట్టలేవి అని అడుగుతుంటాం కదా, దాని ఇంగ్లీష్లో వేర్ ఆర్ మై క్లాత్స్. వేర్ ఆర్ మై క్లాత్స్ అంటే నా బట్టలేవి అని. ఇది నిజం కాదు అని చెప్పడానికి ఇట్స్ నాట్ ట్రూ. ఇట్స్ నాట్ ట్రూ అంటే ఇది నిజం కాదు అని. అలాగే లోపలికి వచ్చి కూర్చోండి అని చెప్తూ ఉంటాం కదా ఎవరైనా వచ్చినప్పుడు, దాని ఇంగ్లీష్లో కమ్ ఇన్సైడ్ అండ్ సిట్. కమ్ ఇన్సైడ్ అండ్ సిట్. నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పడానికి ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్ అంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఇవన్నీ నీకెలా తెలుసు అని అడగడానికి హౌ డు యు నో ఆల్ దిస్. హౌ డు యు నో ఆల్ దిస్ అంటే ఇవన్నీ నీకెలా తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పడానికి ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అంటే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. చూసారు కదా, ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.